ఫ్రెండ్స్, విజయ్ దళపతి గురించి చెప్పాలి అంటే ఒక హీరోగా తను ఒక సూపర్ స్టార్. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తను ఎంతో సేవ చేయాలన్న కాన్సెప్ట్ కలిగినవాడు. ఇప్పుడు సీఎంగా మారి ఎన్నో కోట్ల మంది ప్రజలకు తన సేవలు అందించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రిందట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనందరికీ తెలియాల్సిందే. తన కొడుకు సంజయ్ ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అది కూడా మన తెలుగు హీరో అయిన సందీప్ కిషన్‌తో 'సిగ్మా' అనే ఒక సినిమా. హీరోయిన్ వచ్చేసరికి ఫరియా అబ్దుల్లా. ఓకే. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసినట్టు గాని, ఈ సినిమాకు తానే డైరెక్షన్ చేస్తున్నట్టు గాని, తన తాతగారు దానికి ప్రొడ్యూసర్‌గా మారినట్టు గాని, అప్పట్లో విజయ్ కొడుకు విజయ్‌కి తెలియకుండానే ఇదంతా చేశాడు. అయితే ఒకానొక సమయంలో మీడియా, ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు, "నాకసలు దీని గురించి ఏమీ తెలియదు" అంటూ విజయ్ చెప్పిన మాటలు అప్పట్లో తమిళనాడు ఇండస్ట్రీలో చాలా పెద్ద కాంట్రోవర్షియల్‌గా మారింది. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంటే భార్య, పిల్లలు విజయ్ మధ్య గొడవలు రావటము, అందరూ విడిపోవటము, లండన్‌కి వెళ్ళటము జరిగింది. తాజాగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే ప్రయత్నం చేసుకుంటున్నారు. అలాగే ఇక విజయ్ భార్య సంగీత గారు కూడా విడాకుల్ని రద్దు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 31వ తేదీన విజయ్ కొడుకు సంజయ్ మొదటి సినిమా 'సిగ్మా' మన సందీప్ కిషన్ నటించిన సినిమా రిలీజ్‌కి సిద్ధమైపోయింది. ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసేసారనమాట. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం కూడా ఇంకా విజయ్‌కి తెలియక ముందు చాలా సీక్రెట్‌గా తన తండ్రి దగ్గరికి వెళ్లి విజయ్ ఇచ్చిన సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. అయితే మొదటిగా తను లాంచ్ చేసిన తర్వాత "నువ్వే ఓపెన్ చేయాలి డాడీ" అంటూ ఓపెన్ చేయడం, అలాగే ట్రైలర్, టీజర్ లాంచ్ విజయ్ చేత చేపిద్దామని పూర్తి స్థాయి అరేంజ్‌మెంట్స్ అయితే జరిగాయన్నమాట. అయితే తన సీఎం ఆఫీస్‌కి వెళ్లి విజయ్ కొడుకు సంజయ్ విజయ్‌కి ఇచ్చిన సర్ప్రైజ్‌కి విజయ్ ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకనంటే ఏ తండ్రికైనా సరే అంత సూపర్ స్టార్ హీరో అయినప్పటికీ కూడా తన కొడుకు ఇంత అద్భుతంగా సినిమా రంగంలో రాణిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆనందం ఉంటుంది కదండీ! అందుకనే ఈ రోజున తన తండ్రి కోసం అంటే తన తండ్రి కలిసిన తర్వాత మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళ నాన్నగారికి మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు కొడుకు. దీంతో సూపర్ హ్యాపీ అయిపోయాడు విజయ్. ఎందుకనంటే తన యంగ్ డేస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే విజయ్‌లా అచ్చుగుద్దినట్టుగానే కొడుకు కూడా సేమ్ హైట్, సేమ్ హెయిర్ స్టైల్ అలా ఉంటాడనమాట. సో హీరోగా కాకుండా డైరెక్టర్‌గా ఇంకాస్త తన ఒక స్కిల్స్‌ని చూపిస్తున్నాడంటే ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.